హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిత్స్ అనాలిసిస్. ఇప్పుడు మనం ఎస్ఎన్టీ విషయంలో స్టూడెంట్స్ చాలా కంగారు పడుతున్నారు. ఇది నేను వందల సార్లు చెప్తున్నానండి. అది ఇంచుమించు 99 కాదు, 100% స్టూడెంట్స్ కూడా ఎస్ఎన్టీ విషయంలో ఆ కన్ఫ్యూజన్ ఉంది. రైట్? ఈవెన్ ఫ్యాకల్టీస్ కూడా ఉందండి. పేపర్ ఎలా ఉంటుందనేది ఇంచుమించు ఊహించడం కష్టంగా ఉంది. కాబట్టి ఆ టెన్షన్ వద్దు. ఇప్పుడు గ్రూప్ 2 ఖచ్చితంగా రాస్తాం. బాగా కష్టపడి, బాగా చదివి, అనలిటికల్‌గా చదివిన వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. రాదని చెప్పలేం. ఓకే. ఒకవేళ రాకపోతే ఏంటి? అక్కడితో ఆగిపోతుందా? నెక్స్ట్ ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా ఏం ఎగ్జామ్ ఉందో దానికి ప్రిపేర్ అవ్వాలి. అంతేకానీ డిప్రెషన్‌లో ఉంటున్నాము, భయమేస్తుంది, ఇలాంటివి దయచేసి వద్దు. సరే, మా ప్లేస్‌లో ఉండి మేము చాలా చెప్తాం కానీ, మీ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఉన్న ఆ బర్డెన్ ఏంటి? ఆ ప్రెషర్ ఏంటి అనేది మాకు కొంత కష్టమే. అది అనుభవిస్తుంది మీరే కాబట్టి మీకెక్కువ తెలియాలి. సరే, ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, రోహిత్ సార్ ఏదో కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేశాడంట. కరెంట్ అఫైర్స్ రోహిత్ సార్. దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువగా కూడా ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ విపరీతంగా అడుగుతున్నట్లు చెప్పారు. జనరల్‌గా ఎస్ఎన్టీకి సంబంధించి ఇంతవరకు ఇక్కడ మనం 2 కోర్సెస్ స్టార్ట్ చేశామండి. ఒకటి మనకు వీడియో క్లాసెస్. రైట్? మనకు వీడియో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి. ఈ వీడియో క్లాసెస్ మనకు ఆల్రెడీ చెప్పాం. నేను చెప్పలేని టాపిక్స్ మనం మనకు ఎస్ఎన్టీ ఆధార్ అయిన సత్యనారాయణ సార్ అండ్ అదేవిధంగా హిదయతుల్లా సార్ సహాయంతో అవి కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ రెండవది ఏంటంటే టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్‌ప్లనేషన్స్. ఓకే. ఇది కూడా 70% కంప్లీట్ అయింది. గ్రాండ్ టెస్ట్ 2 ఈరోజు స్టార్ట్ చేశాను ఆల్రెడీ. ఓకే. ఈ 2 కోర్సెస్‌లో ఉన్న వాళ్ళకు ప్రెజెంట్ లాంచ్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఖచ్చితంగా వాల్యూ ఎడిషన్. అంటే ఇక్కడ మనకు థౌసండ్స్‌లో, ఇక్కడ హండ్రెడ్స్‌లో జాయిన్ అయ్యారు. వీళ్ళు మనకు కరెంట్ అఫైర్స్ మళ్ళీ తీసుకోకండి. మీకున్న కోర్సులోనే ఇది ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మీరు మళ్ళీ పర్చేస్ చేయకండి. అనవసరంగా ఆ మనీ వేస్ట్. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా దీంట్లో ఉంటాయి. రైట్? ఇప్పుడు ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే 2 పార్ట్స్ అండి. ఆల్రెడీ ఇంతవరకు ఒక 300 వరకు వీడియోస్, ఇవి ఎలా అంటే 1 మినిట్ నుంచి 1 అవర్ వరకు కూడా ఉన్నాయి. దీంట్లో ఎక్కువగా షార్ట్ అంటే ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ వీడియోసే ఉన్నాయి. ఇవి ఉన్నాయి. ఇవి ఆల్రెడీ ఎస్ఎన్టీ కోర్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఇది రెగ్యులర్ మోడ్‌లో అవైలబిలిటీలో ఉంచాం. ఇవి దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఇది కూడా కాదు ఇంపార్టెంట్. ఇప్పుడేంటంటే మనకు 3 వీక్సే టైం ఉంది. అంటే ఈ 3 వీక్స్ 21 డేస్ కాదు కానీ ఒక 15-16 డేస్‌లో దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ అది కూడా ముఖ్యమైనవే. మనకు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి? 5 చాప్టర్స్ ఉన్నాయి కదమ్మా! 5 చాప్టర్స్. ఏంటేంటి? ఒకటి మనకు ఈ టెక్నాలజీ మిషన్స్ ఇలాంటివన్నీ ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ఎనర్జీ మేనేజ్మెంట్, ఈకోసిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ. ఓకే. పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఓకే. అండ్ మనకు హెల్త్ అండ్ గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్. ఇలా ఒక 5 చాప్టర్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి అంటే 2024 నుండి జాన్ 2025 వరకు, అంటే ఇంకా 2 డేస్‌లో క్లోజ్ అయిపోతుంది కాబట్టి, అంటే ఒక 1 ఇయర్, ఇట్ మీన్స్ 12 మంత్స్ సంబంధించి మనం చెప్పిన వీడియోస్‌లో కొన్ని ముఖ్యమైనవి, అత్యంత ముఖ్యమైనవి, లేదా మనకు నేషనల్ లెవెల్‌లో ఉన్న ఈ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక 3 ముఖ్యమైన మ్యాగజైన్స్ తీసుకొని, రైట్, వీటిలో ఇంపార్టెంట్, ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఏది పడితే అది డంప్ చేయడానికి వీల్లేదు. ఈ 300 వీడియోస్‌లో ఉన్నాయి. ఎందుకంటే ఆడు ఎలా అడుగుతాడు ఏపీపీఎస్సీ అనేది మనం గెస్ చేయక చిన్న చిన్న వీడియోస్ కూడా దీంట్లో చేశాను. ఇక్కడ అట్లా కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది కూడా ఏంటంటే ఫస్ట్ చాప్టర్ సంబంధించి ఒక 20 ముఖ్యమైనవి చెప్తానండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు జిఎస్ఎల్వి F-15 లాంచ్ అయింది. NVS-02 మిషన్, అది ఇంపార్టెంటే. అలాగే ఆయన అది చెప్పేటప్పుడు కొన్ని మిషన్స్ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్, ఈ ఇయర్‌కి సంబంధించినవి అని చెప్పారు.
అర్థమవుతుందా? అదే ఇదే చాప్టర్‌లో మనకు న్యూక్లియర్ టెక్నాలజీ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఇయర్‌లో లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ జాన్యువరి నుంచి జాన్యువరి వరకు మోడీ కొన్ని ఇనాగరేషన్స్ చేశారు. కాక్రపర్ ఆఫ్ గుజరాత్ కానీ, లేదా మనకు భవానీ ఆఫ్ తమిళనాడు కానీ, ఇట్లా కొన్ని కొన్ని ఇనాగరేషన్స్ జరిగాయి. అలాంటివి మాట్లాడతాం. ఓకే. లేదు మనకు ఈ ఇయర్‌లో మనకు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వచ్చింది. అది ఇయర్ ఇట్ మీన్స్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఈ ఫిబ్రవరి టు జాన్యువరి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వచ్చింది. దానికోసం మాట్లాడతాం. మీకు అర్థమవుతుందా? అంటే ఏదైతే ఇంపార్టెంట్ మిషన్స్, ఓకే, ఇంపార్టెంట్ పాలిసీస్, ఇంపార్టెంట్ ఇనాగరేషన్స్, ఇంపార్టెంట్ వెహికల్స్, లాంచ్ వెహికల్స్, లేదా మనకు సబ్‌మెరైన్ సిస్టమ్ డెవలప్ చేశారు కదండీ! అది S4 అని పిలుస్తున్నాం. ఓకే. ఇట్లా ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్ 75 ఇట్లా ఏవైతే ఉన్నాయో అటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక 20-25 మరి హెవీగా ఉంటే 25 చెప్తాను. లేదా ఒక 20 టాపిక్స్ ఈ చాప్టర్ నుంచి తీసుకుంటానండి. ఓకేనా? అవి ఉండొచ్చు. ఈ 20 టాపిక్స్ మాత్రం మనకు ఒక 2-3 మినిట్స్ కాదు. ఒక్కొక్కటి మినిమమ్ ఒక 15-20 మినిట్స్ 20-25 మినిట్స్ ఉంటాయి. మీరు 2xలో పెడితే ఈ చాప్టర్‌కి మీరు ఎక్కువగా కాదు ఒక 5-6 అవర్స్ కేటాయిస్తే సరిపోతుంది. మిగతా చాప్టర్స్ దాంతో కంపేర్ చేస్తే చిన్నవి. దానంత కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనకు లేవు. ఉన్నాయి. అన్నిట్లో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. కానీ దానంతగా లేవు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఒక 10 కరెంట్ అఫైర్స్ వీడియోస్, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మనం చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే. నేను ఆల్రెడీ ఎనర్జీ మేనేజ్మెంట్‌లో ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ చెప్పాను. కానీ కొత్తదొచ్చింది. కొత్తది ఇంపార్టెంట్ కదా! అది మనం మిస్ అయ్యాం. ఇక్కడ ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ మళ్ళీ ఏం చేస్తాం చెప్తామండి. మనకు ఆల్రెడీ ఏపీకి సంబంధించిన పాలిసీస్ చెప్పాం. కానీ మళ్ళీ ఇంటిగ్రేటెడ్‌గా మనకు ఈ కన్వెన్షనల్ ఎనర్జీ ఇంటిగ్రేటెడ్ మనకు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ పాలసీ ఒకటి, ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ఒకటి మనకు తీసుకురావడం జరిగింది ఏపీ గవర్నమెంట్. దానికోసం మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఓకే. లాస్ట్ ఇయర్‌లో ఏంటంటే 200 గిగావాట్స్ యొక్క నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఇన్‌స్టాలేషన్ కెపాసిటీ జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం పీఐబీలో ఒక చిన్న నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ఇక్కడ మాట్లాడతాం. మీకు అర్థమవుతుందా? సో, ఎనర్జీ మేనేజ్మెంట్‌కి సంబంధించి లాస్ట్ ఇయర్‌లో ఏమైనా డెవలప్‌మెంట్స్ వచ్చాయా? ఏదైనా పాలిసీ వచ్చిందా? అలాంటి ఒక 10 ఆర్ 10+ మహా అయితే 11-12 ఉంటాయి. అంతకన్నా ఎక్కువ ఉండవు. ఆ వీడియోస్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇట్స్ ఆన్. అంటే ఇప్పుడు ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీలో కూడా అంతే. ఓకే. లాస్ట్ ఇయర్ మనకు ఆల్మోస్ట్ ఒక 2 టైగర్ రిజర్వ్స్ అనౌన్స్ చేశారు. ఇది ఆల్రెడీ కరెంట్ అఫైర్స్‌లో చెప్పాను. ఓకే. రతపాని ఒకటి మనకు ఇక్కడ గురుఘాసీదాస్ ఒకటి ఛత్తీస్‌గఢ్‌లో, రతపాని మధ్యప్రదేశ్‌లో అనౌన్స్ చేశారు. తద్వారా ఏం డెవలప్‌మెంట్స్ జరిగాయి? లాస్ట్ 4 టైగర్ రిజర్వ్స్ ఏంటి? అర్థమవుతుందా? అలాంటి అంటే ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీకి సంబంధించి ఈ మధ్య మనకు నీలకురంజి అనేది ఒకటి మనకు వార్తల్లోకి వచ్చింది. నీలకురంజి మనకు నీలగిరిలో పుష్పించే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే పువ్వు. మీకు అర్థమవుతుందా? ఇట్లా ఒకటి కాదు. ఒక టాప్ మోస్ట్ అంటే ఇది రెగ్యులర్‌గా ఛాన్సెస్ ఉన్నాయి. వీటికి స్కోప్ ఎక్కువగా ఉంది అన్న కరెంట్ అఫైర్స్ వీడియోస్ వాటి యొక్క లెంత్ బట్టి అవి 10-12 అలా సెలెక్ట్ చేసుకొని ఈ 5 చాప్టర్స్‌కి సంబంధించి మనం అది మాట్లాడతాం ఇక్కడ. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే మనకు ఎంత అవుతున్నాయి? ఒక 60-70 వీడియోస్ వస్తాయి. ఓకేనా? 60-70 వీడియోస్. సరే మనకొక 1200 ఆర్ 1300 మినిట్స్ అనుకోండి. అర్థమవుతుందా? మీరు ఎలాగా అది 1.5, 2xలో కొడతారు కాబట్టి ఆ 600 మినిట్స్ లేదా 700 మినిట్స్ లేదా 800 మినిట్స్‌కి అవుతుంది మహా అయితే మాక్సిమం అయితే. అంటే మీకది ఒక 10-15 అవర్స్ లేదా 10-20 అవర్స్ టైంలోనే కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో నాకు తెలిసి మీరు ఆల్రెడీ విన్నవే ఉంటాయి కొన్ని. 50% విన్నవే ఉంటాయి. ఓకే. కాబట్టి మీరు ఈ కోర్స్‌ని సద్వినియోగం చేసుకోండి. సార్ ఏదో ఇనాగరల్ ఆఫర్ ఏదో ఇస్తామన్నారు. ఇది నాకు చేయాలని ఉద్దేశ్యం అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ ఒక 10 డేస్ నేను లేను అవైలబిలిటీలో, పర్సనల్ ఇష్యూస్ వల్ల లేను నేను హైదరాబాద్‌లో. ఓకే. శ్రీకాకుళం వెళ్ళాల్సొచ్చింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను కంప్లీట్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా టెస్ట్ సిరీస్ ఒకటి కమిట్ అయ్యాను. అది కంప్లీట్ చేయాల్సిందే. ఓకే. ఈ టైంలో సార్ ఇది చెప్పండి, పిల్లలు చాలా ప్రెషర్ పెడుతున్నారు, ఇదొకటి చెప్పండి అని అన్నారు. కాబట్టి ఇది కూడా చెప్తాను. మాక్సిమం ఈ 22 వరకు ఇంకా ఎక్కడ ఏ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళకుండా, ఏ కోర్సెస్ ఏం లాంచ్ చేయకుండా, ఆల్రెడీ జియోగ్రఫీ కోర్స్ ఒకటి లాంచ్ అయింది. అది పెండింగ్‌లో పెట్టి, దీని మీద పడి ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ ఒకటి, ఆ టెస్ట్ సిరీస్ ఒకటి కంప్లీట్ చేయాలని అనుకుంటున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఎన్టీ కోర్సు కొన్న వాళ్ళు, ఎస్ఎన్టీ
టెస్ట్ సిరీస్ వీడియో క్లాసెస్ ఎవరైతే నావి కొన్నారో వీళ్ళు మళ్ళీ ఇది కొనకండి. ఎందుకంటే మీకు ఆటోమేటిక్‌గా ఇది మీకు మీ క్లాసెస్‌లో ఇవి యాడ్ చేయడం జరుగుతుంది. ఈ రెండిట్లో లేని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దీన్ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నించండి. మీరు కూడా ఏంటంటే ఒక 2 డేస్ మాత్రం, ఎక్కువ కూడా కాదు. లేదా 1 డే ఫోకస్డ్‌గా ఇక్కడ వీడియోస్‌లో ఏం చెప్పాం, మీకు రివిజన్ వరకు ఉంటుంది. బాగా పనికొచ్చే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నేషనల్ లెవెల్‌లో టాప్ 3 మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ 5 చాప్టర్స్ వెతికి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే మనకు లాస్ట్ ఫెబ్ నుంచి ప్రెజెంట్ జాన్వరి మధ్యలో ఉన్నాయో వాటి నుంచి ముఖ్యమైనవి మళ్ళీ మనం ఈ చాప్టర్లు ఎక్కువగా వస్తే ఒక 20+, మిగతా అన్ని చాప్టర్లు 10+. అంటే 10+ అంటే జస్ట్ హార్డ్లీ 1 or 2 ఎక్స్ట్రా ఉండొచ్చు. ఓవరాల్గా మీ టైం ఎక్కువగా కన్జ్యూమ్ అవ్వదు. ఎంత అండి, 10 to 15 అవర్స్ మ్యాక్సిమం. లేదు ఇంకా కొంచెం స్లోగా వింటే కనుక 20 అవర్స్ మాత్రమే కన్జ్యూమ్ అవుతుంది. దీంట్లో ఒక 20 బిట్స్ అయినా మీకు మంచిగా వచ్చే అవకాశం ఉంటుందనేది సార్ ప్రతిపాదన, నా యొక్క కోరిక కూడా. ఓకేనా అమ్మ? మళ్ళీ ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనేది ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్తే మళ్ళీ ఆలోచనలన్నీ మారుతాయి కాబట్టి 23rd ఎగ్జామ్ ఉంది. 28న కానీ 21st కానీ రాసే విధానం, దానికోసం మళ్ళీ ఒకసారి మాట్లాడడానికి మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.